హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుకిత బార్గి ఆఫీషియల్. ఏంటి ఉల్లిగడ్డలు పట్టుకొని వచ్చిన అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవాళ నా ఛానల్ కుకింగ్ ఛానల్ అవుతుంది అనమాట. లెట్స్ కుక్ మటన్. సో జీవితంలో ఫస్ట్ టైం మటన్ వండుతున్నాను అనమాట. ఎక్కడ యూట్యూబ్ లో వీడియోస్ చూడలేదు, ఎక్కడ చూడలేదు. నా క్రియేటివిటీ, నా ఓన్ కుకింగ్ స్కిల్స్ తో నేను మటన్ చేయబోతున్నా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ కమ్. యాక్చువల్లీ నాకు మటన్ అంటే చాలా ఇష్టం. చాలా మంచి అయింది తినక. ఇండియాలో ఉంటేనే తింటా, ఇక్కడ తినను. కాకపోతే నిన్న ఏదో పని మీద మార్కెట్కి వెళితే అక్కడ మా ఫ్రెండ్స్ మటన్ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మటన్ బాగుంటుంది తీసుకో అంటే నేను కూడా తీసుకొని వచ్చిన. అందుకే ఫస్ట్ టైం వండుతున్నా కాబట్టి అది ఎలా వస్తుందో చూపిద్దాం అనేసి అయితే వ్లాగ్ తీస్తున్నా. ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేద్దాం, ఓకేనా? చిన్న ఉన్నప్పుడు నేను మమ్మీతో ఒకటి అనేదాన్ని అనమాట. ఏంటి అంటే మమ్మీ ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఇవ్వు అని అంటే, నువ్వు నాకు ఏ పనైనా చెప్పు చేస్తా, బాసలు తోమని చెప్పు తోముతా, బట్టలు ఉతుకుమని చెప్పు ఉతుకుతా, అంతేగాని నా వల్ల బాసలు తోమడం ఎందుకో. బట్ స్టిల్ అప్పుడు అట్లా చెప్తుండే. ఆనియన్స్ ఎట్లోనే పోయింది. ఓకే, మళ్ళీ రీటేక్. ఆనియన్ కట్ చేయడం మాత్రం చెప్పకు, అది కట్ చేస్తే నాకు ఏడుపు వస్తుంది, నాకు ఏడవాలని ఉండదు అని చెప్తుండే. బట్ అబ్రాడ్ వచ్చినాక ఆనియన్ కట్ చేయడం మాత్రమే పని అయింది నాకు. ఏ కర్రీ ఉండాలన్నా ఆనియన్ కట్ చేయాలి. సిబిఎస్ ఫస్ట్ ఇయర్ లో నాకు ఆనియన్స్ కట్ చేయడం ఇష్టం ఉండకపోతుండే అనమాట. సో నేను ఆనియన్స్ తెచ్చుకోకపోతుండే, అన్ని ఫ్రైస్ చేసుకుంటుండే ఆనియన్స్ లేకుండా. మరి ఫ్రైస్ తిని తిని చాలా లావ్ అయిపోయినా. అప్పటి నుంచి ఇంకా లేదు అని చెప్పేసి ఇలా ఆనియన్స్ కట్ చేస్తూ ఏడుస్తూ, నేను ఏం చెప్తున్నా నాకు తెలియట్లే, కళ్ళు మండుతున్నాయి. మీకు ఒక జోక్ చెప్పనా? వెజిటేబుల్స్ జోక్ చెప్తా. ఫ్రెండ్స్ ఉంటాయి అన్నమాట. ఆనియన్, బ్రింజాల్, టొమాటో అండ్ ఇంకొకటి ఏం పెడదాం, క్యారెట్. సో అవి 4 రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు టమాటా ఒక బండి మీద పడి నలిగిపోతుంది. అప్పుడు అది నలిగిపోయి చనిపోయినప్పుడు ఆనియన్, బ్రింజాల్, క్యారెట్ 3 ఏడుస్తాయి అన్నమాట. సో అవి ఏడ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. సో పొంగ పొంగ క్యారెట్ అయితే ఆనియన్ బ్రింజాల్ అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బ్రింజాల్ కూడా దానికి ఏదో అయ్యి అది కూడా చచ్చిపోతుంది. అప్పుడు ఆనియన్ ఫుల్ ఏడుస్తుంది, నాకు ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, వీళ్ళందరూ చచ్చిపోతే నేను ఏడిచ్చినా, మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు ఎట్లా అని చెప్పేసి ఆకాశం దిక్కు చూసుకుంటూ చెప్తుంది అనమాట. దేవుడా, ఇప్పుడు నా దోస్తులు అందరు చచ్చిపోతే నేను ఏడిచినా, మరి నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని అంటే దానికి దేవుడు ఒక వరం ఇస్తాడు. సరే, నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం ఇంత ఏడిచినావు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు టచ్ చేసినా, నిన్ను ఎవరు చంపాలని చూసినా, ఏం చేసినా వాళ్ళకే ఏడుపు వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. అందుకే ఆనియన్ ని మనం కోసిన ప్రతిసారి మనం ఏడుస్తాం. అది మ్యాటర్. ఇది కథ చిన్న ఉన్నప్పుడు నేను విన్నా అన్నమాట. ఆనియన్ కట్ చేయడం అయితే అయిపోయింది. తర్వాత మనం మిర్చి కట్ చేద్దాం. ఇలా కట్ చేసే ప్రాసెస్ లో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వేలు కట్ అయితే. ఇందాక నేను చెప్పిన కథలో టమాటా ఫస్ట్ చచ్చిపోయింది, కానీ ఇక్కడ మాత్రం ఆనియన్ చచ్చిపోయింది. టమాటా సెకండ్ చచ్చిపోతుంది. ఏంటో ఈ పిల్ల, ఏంటో ఈ పిల్ల పిచ్చి ఏంటో అనుకుంటున్నారు ఇక్కడ. నా ఫ్రెండ్ కూడా అదే అనుకుంటుంది. వెల్కమ్ టు ది వ్లాగ్ అంజు. Welcome to the vlog. Hey, I've seen this one. This is a classic. సరే, ఇప్పుడు అంజు ఎంట్రీ ఇస్తుంది. ఎంతో అద్భుతమైన నా ఆనియన్ కథ ఎలా ఉంది? MBBS స్టూడెంట్ ఆ కథను నేను అప్రూవ్ అప్రూవ్ చేయదలుచుకోలేను అంట. తుమారే కామెడీ టైమింగ్ బహుత్ అచ్చా హై అంట. కమెంట్ వచ్చింది, చూసా. అంజు ఫ్యాన్స్ అని చెప్తున్నా. అది కూడా ఒక అమ్మాయికి ఫ్యాన్ అవ్వడం ఏంటి? ఐఎమ్ ఫీలింగ్ జెలస్. అంత సీన్ లేదు మనకి. జెలస్ ఇదంతా మన వల్ల కాదు. దట్స్ వై ఐ హేట్ హర్. ఇంకోసారి అంటే చెప్తాను, అది కూడా ఎందుకు చెప్తాను, మంచిదాన్ని నాకు నచ్చినావంటే అది చెప్పక తేడా అనుకుంటారండి. సో హర్ట్ అయ్యాను నేను మొన్న వీడియోలో. ఓ, ఒక మనిషిని మనం హేట్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి మించి మనం వాళ్ళని లవ్ చేస్తున్నాం అని చెప్పి. అంత లవ్ చేస్తేనే ఆ మనిషిని అంత హేట్ చేయగలుగుతాం. ఏమో అది చెప్పింది ఏమో అర్థం అవ్వలేదు. అంటే కొందరికి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఎనీబడీ కనెక్ట్ అవుతుంది, భార్గవి అలా ఏం లేదు, అంత సోది.
మా మమ్మీ డాడీ చూస్తారు నన్ను, ఏందమ్మా ఏం చేస్తున్నావు ఆ, నేను బ్లూటూత్ లాంటి దాన్ని, దగ్గర ఉంటే కనెక్ట్ అవుతా, దూరం అవుతా డిస్కనెక్ట్ అవుతా. వావ్, ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి ఇప్పుడు వెళ్తాను ఎంతో అతి పెద్ద పని ఉంది. మటన్ని నరుకుతాయి. ఇండియాలో మనకు కావాల్సిన సైజ్ లో షేప్ లో మనకు కట్ చేసి ఇస్తారు. ఇక్కడ మనం తెచ్చుకొని మనం కట్ చేసుకోవాలి. చికెన్ కట్ చేయడం ఈజీ, కానీ మటన్ ఫస్ట్ టైం కట్ చేస్తున్నా, దానికి ఎన్ని తిప్పలు వాడాలో నాకు తెలియట్లేదు ఇప్పుడు. సో లెట్స్ చేంజ్ దిస్. ఇట్లాంటివి చెయ్యాలి, అన్ని చేస్తే జీవితంలో సెటిల్ అవ్వకపోతే ఇట్లా మటన్ షాప్ చికెన్ షాప్ పెట్టుకొని కట్ చేసి ఇవ్వచ్చు. యాక్చువల్ నేనేం కర్రీ వండడానికి రెడీ అవ్వలేదు, మళ్ళా అలా అనుకుంటారు బయటికి వెళ్ళాలి అనుకున్నా. కర్రీ వండడానికి రెడీ అయింది. లేదు నీకు తెలియదు, పొద్దున్న లేదు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా రెడీ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గలీజ్గా తీస్తాను నేను. నేచురల్ బ్యూటీ నేచురల్ ఉంటా నేను. చూడు ఇప్పుడు కూడా కుప్పు కొప్పేసుకున్నా. నేను నా గురించి చెప్తున్నాను అనమాట. ఐఎమ్ న్యాచురల్, కాకపోతే లిప్స్టిక్ పెడతాను అనేది ఆడవాళ్ళ కోసం తయారు చేసింది. సో మన కోసం తయారు చేసినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం లేదు. మీరు చూసేదంతా నిజం కాదు గైస్. అబ్రాడ్ లో ఇన్ని కష్టాలు ఉంటాయి. ఏమన్నా నచ్చింది వండుకోవాలంటే ఇంత కష్టపడాలి దాని వెనకాల. అదే ఇంట్లో ఉంటే డాడీ వెళ్ళిందా తెచ్చిందా మమ్మీ వండిందా తిన్నామా పన్నామా అన్నట్టు ఉంటారు. నాకు మమ్మీ వండే మటన్ చాలా ఇష్టం. నాకు అసలు మటన్ అంటేనే తినకపోతుండే ఒక ఏజ్ వరకు. చికెన్ అంటే పడి వస్తుండే. అట్లాంటిది ఏదో మూమెంట్ లో మమ్మీ వండింది తిన్నా. అప్పటి నుంచి ఆ మటన్ కి మమ్మీ మటన్ అని పేరు పెట్టేసిన. మమ్మీ మటన్ ఇండియాకి వెళ్ళిన రోజు పక్కా మమ్మీ చేత మటన్ ఉంటది. మటన్ బగారన్నం. బేసిక్ నేను ఏమంత ఫుడ్ ని మిస్ అవ్వను, కానీ మటన్ ఒక్కటే. ఇప్పుడు చూడాలి ఇది ఎలా వస్తుందో. మంచిగా వస్తే ఇంకోసారి తెచ్చుకొని ఉండొచ్చు. ఇలా బొక్కలు ఇస్తే ఎలా కట్ చేస్తారు? కత్తి అందుకో జానకి అనాలేమో. కత్తి అందుకో జానకి. ఇది మా దగ్గర ఉన్న అతిపెద్ద మసాలా డబ్బా. దీంతోని పెద్ద ఒక ఫంక్షన్ చేయొచ్చు. ఇందులో అన్ని అంజువే. ఎందుకు ఇన్ని పట్టుకొచ్చుకుందో తెలీదు. నేను స్టార్టింగ్ చూడంగానే ఏంట్రా మన రెస్టారెంట్ పెడదామని ప్లాన్ చేస్తున్నావు ఇలా అని అడిగిన. దాని పర్సనాలిటీకి నిజంగా ఈ డబ్బాకి ఏమైనా సంబంధమా? దేకో స్పాన్సర్ గైస్ మా ఫ్రెండ్స్ కి. ఇది అంతా మా ఇయర్ అంతా అయిపోయినా ఇది మాత్రం అయిపోవు అనుకుంటా నాకు తెలిసి. అన్ని గణం ఉన్నాయి. టేక్ సమ్ మసాలాస్ ఫర్ మటన్ కర్రీ. సో మై క్యూట్ లిటిల్ బగారా ఆకు. అంతే అసలు లేదు అసలు. లైట్ లేదు కానీ నా ముఖంలో కళతోని అది నిండిపోతుంది. లేదు కానీ నా ముఖంలో కళతోని అది నిండిపోతుంది. దీన్ని లవంగం అంటారు. నేను చిన్న ఉన్నప్పుడు దీన్ని సుత్తి అని పిలుస్తుండే. సుత్తి, ఇది సుత్తి లాగా ఉంటది. నేను నిజంగా దీన్ని చిన్న ఉన్నప్పుడు సుత్తి అంటుండే. లైక్ మా మమ్మీ ఇంట్లో ఏదైనా ఉండేటప్పుడు మమ్మీ ఆ సుత్తి లేడు అని అడుగుతుండే నాకు పిలవడానికి రాక. ఓకే, చేతికి వచ్చిందంతా అందిందంతా వేద్దాం. అంటే ఇన్ని రోజులు నేను బతికిన బతుకంత అబద్ధమా? బడియానంట. మేమేం డిమార్ట్ వి ప్రమోట్ చేయట్లేవు, కానీ మేము వాడేటివన్నీ డిమార్ట్ వే. ప్రమోషన్ చేసేంత వ్యూవర్స్ కూడా మాకు లేరు. సో ఏదో 200-300 వ్యూస్ కి మేము పడే కథలకి సంబంధమే లేదు. నా ఫేవరెట్ 3 కాబట్టి లెట్స్ టేక్ 3. ఓ, అంజు ఇస్ కుకింగ్ గోంగూర చికెన్ అన్నమాట. గోంగూర ఎక్కడ దొరికింది అంటే అందులో దాని పిక్కిల్ వేసింది. గోంగూర పిక్కిల్ ఫ్రమ్ ఇండియా అండ్ చికెన్ ఫ్రమ్ హియర్. And she fixed that now, mixed both. She fixed that now, mixed both, and it became gongura chicken now. లోపల పెట్టాల్సిన టైం వచ్చేసింది. కమ్ గైస్. సో ఇది నా మినీ కుక్కర్, రైస్ కుక్కర్. నా హాస్టల్ లైఫ్ ని ఎంతో పీజీగా చేసిన రైస్ కుక్కర్. సో లెట్స్ కీప్ రైస్ ఫర్ టుడే అండ్ టుమారో ఆల్సో. క్లాస్ ఉంటది, వచ్చి ఇంత మంచి ఎమ్మీ ఫుడ్ ఉంటే మంచిగా ఉంటది కదా. సో 2 days కి ప్రిపేర్ చేసుకుందాం మనం. దాల్చిన చెక్క, 3 సుత్తులు, బగారా ఆకు, almond flour, almond star. చాలా నాకు ఇంకొకటి వేస్తాం. And now we add some achi biryani masala. So నేను మర్చిపోయాను. బగారా అన్నం కి ఇంపార్టెంట్ అయినది షాజీరా. సో లెట్స్ యాడ్ సమ్ షాజీరా. కొందరు షాజీరా అంటారు, కొందరు షాహీ జీరా అంటారు, కొందరు పొట్టి జీరా అంటారు, కొందరు పొట్టి జీరా అంటారు, టాలెంటెడ్ నాలాంటి అంటారు.
నేనే పొట్టిగా లేను గాయస్, తనే నాకన్నా పొడుగుంది. కాదు, ఒక్క ఇంచు ఇంతే ఉంటా. ఒక్క ఇంచు పొట్టిగా ఉన్న పొట్టోడే అంటారా పొట్టోడా? డైలాగ్ చెప్పాలి నానిది. ఎంత బాగుంటది కదా ఇట్లా మీదికి వచ్చి. ఎంత బాగుంటది కదా ఇట్లా మీదికి వచ్చి. అంగుళం పొట్టున్న పొట్టే అంటారా పొట్టోడా. పొట్టోడా, రే పొట్టోడా నిన్నే. చెంప మీద ఏమో ఉంది, తోడ్చుకో. నీకే. అయ్యో సారీ అందం పోదు. కొత్తిమీర మర్చిపోయినా. అందుకే అలా కట్ చేయాలి అంటే క్రియేటివిటీ ఉండాలి. మీకు తెలియదు ఆ విషయం. అదొక షేప్ రా, చెఫ్స్ కట్ చేస్తారు, 5 స్టార్ హోటల్స్ లో కట్ చేస్తారు అట్లా. నువ్వు కట్ చేసి చూపినాకలా టమాటా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా ఇజ్జత్ తీసిన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఇట్లనే ఉంటది. నేను మూసుకోలేను ఫ్రెండ్స్, మూసుకొని నేను బతకలేను ఫ్రెండ్స్. నేను సైలెంట్ గా ఉంటా, వ్లాగ్లు ఉన్నప్పుడు ఇట్లా వాగుతా. ఇది మాత్రం అబద్ధం. ఆమె ఏం సైలెంట్ గా ఉండదు. రూమ్ లో ఉంటే ఎందుకుంటున్నామా అనిపిస్తుంది, రూమ్ లో వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓ అమ్మా వెళ్ళిపోతా సార్, నన్ను ఎలిమినేట్ చేసేయండి ప్లీజ్. కెమెరా కూడా ఎందుకు పెట్టినారు తెలుసా? ఇంత అందమైన అమ్మాయిలో ఉంటున్నాం, ఎవరైనా ఎత్తుకపోతారేమో అని చెప్పేసి. అదే అంత సెక్యూరిటీ నా కోసం అంజన పెట్టించింది, నా కోసం. ఎస్, థ్యాంక్ యూ అంజన, బ్లెస్ మీ. నా బాటిల్, క్యూట్ బాటిల్. నా బాటిల్ ఇదే కలర్, నా ఫోన్ ఇదే కలర్, నా ఇంకేంటి దాని మనసు కూడా అదే కలర్, నా డ్రెస్ కూడా ఇదే కలర్ లో ఉంటాయి. BTS కొరియన్ అలాని కాదు, ఏమో ఐఎమ్ అడిక్టెడ్ టు దట్ కలర్. ఇవో ఇట్లా పింక్ షేడ్స్, ఆ కలర్లు. పిచ్చి జుట్టు, పిచ్చి బ్రెయిన్. దిస్ ఇస్ స్టైల్ గైస్, స్టైల్ మారింది, నడక మారింది. అమ్మో స్టైల్ మారింది, నా నడక మారింది. సరే వండుకుందాం పద. ఇంకా బేర్ విత్ హర్ మ్యాడ్నెస్ గైస్. సో గైస్ ఫస్ట్ మనం కుక్కర్ పెట్టాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. దీనికి యాడ్ ఫస్ట్ దిస్ ఆల్ మసాలా థింగ్స్, మసాలా వస్తువులు. ఇప్పుడు నేను దాన్ని డీటెయిల్ గా చెప్పలేను, ఇక్కడ ఆగమాగం అయితే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మనం ఉజ్బెక్ మిర్చిని ఇందులో వేస్తున్నాం అన్నమాట. అవును మరి ఉజ్బెక్ మిర్చి అది పెడుతున్నారు. అలా ఉంటాయి అమ్మాయిలు కుక్ చేస్తే. సో ఆనియన్ ఫ్రై అయిపోయింది. లెట్స్ యాడ్ సమ్ పసుపు అండ్ ఆల్సో గార్లిక్ పేస్ట్. ఈ పేస్ట్ గ్రీన్ ఎందుకు ఉంది తెలుసా? ఇందులో కొత్తిమీర వేసి రుబ్బిన. ఇంత టాలెంటెడ్ అదొక చిన్న టిప్, మా నాయనమ్మ టిప్. అప్పటి కాలంలో వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర 3 వేసి రుబ్బుకుంటుండే అంట. అంటే ఒకవేళ కొత్తిమీర దొరకకపోతే ఇలా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అని చెప్పి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దిస్ టిప్. మనం దాంట్లో టొమాటో వేద్దాం. సో ఇక నేను చూసుకోలేదు, నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, సో వాయిస్ ఆగిపోయింది అనమాట. నేను అక్కడ మిర్చి వేస్తున్నా, లైక్ 1 స్పూన్ 2 స్పూన్ వేసినాక ఇంకొంచెం వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. సరే స్పైసీగా తినబుద్ధి అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ కొంచెం కూడా వేసేసిన అనమాట. సో కారం వేసేసినాక ఆబ్వియస్లీ సాల్ట్ వేయాలి కాబట్టి సాల్ట్ కూడా వేసినాం. సాల్ట్ వేసి అవి 2 మిక్స్ చేసి కొంచెం టమాటో ఆనియన్ అంతా మిక్స్ అయినాక మటన్ కూడా వేసా. ఇంకా మటన్ వేసి మొత్తం అన్నీ మిక్స్ చేసిన అనమాట. నేను అక్కడ మైక్ ఆన్ ఉందని చెప్పేసి లొడ వాగుతూనే ఉన్న తీరా అంతా అయిపోయినాక చూస్తే అసలు ఏం వినిపించట్లేదు. ఇంకా మసాలా వేసి వాటర్ కూడా వేసి, వాటర్ వేసేసినాక ఇంకేం చేస్తాం, మనం కలిపేసి కుక్కర్ మూత పెడతాం. సో కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసి మటన్ అయ్యే వరకు రెడీ. మటన్ కర్రీ అవుతుంది. నా కుక్కర్ కి విజిల్ లేదు, ఇదో హైలైట్. నాకు ముందే చేయరాదు,
అసలు తెలీదు, ఫస్ట్ టైం వండుతున్నా, ప్లస్ దాంతో విజిల్ కూడా లేదు. సో టైం చూస్తా ఉన్నా అనమాట, దాన్ని చూస్తా నేను ఇక్కడ కూర్చున్నా. ఇంకొక 5 to 10 minutes అయినాక మనం దాని దగ్గరికి వెళ్ళి బంద్ చేసి అది కుక్ అయిందో లేదో చూద్దాం, ఓకేనా? సో ఉండండి, ఏడికి పోకండి, నిన్నే చూడు వీడియో ఎండ్ వరకు, ఓకేనా? సో నాకు తెలిసి అయ్యింది అనుకుంటా ఇది. ఇలా మీరు చెయ్యకండి, నాకంటే అలవాటు. ఈ కుక్కర్తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది గైస్, అందుకే నాకు అలవాటు, మీరు ఇలా చెయ్యకండి. మీరు వండేటప్పుడు కొంచెం ప్రెషర్ తీయండి. దీనికి ప్రెషర్ లేదు, విజిల్ లేదు, ఏది లేదు, అందుకే తీస్తున్నా అట్లా నేను. ఇది అయ్యిందంటారా? నా ఓపిక నశించిపోయింది. ఇంకోసారి నేను మటన్ తెచ్చుకోను. మటన్ అస్సలు ఉడకలేదు ఫ్రెండ్స్, మనం వాటర్ వేసి మళ్ళీ పెడదాం. ఇంత జెన్యున్ ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? తను నా ఫ్రెండ్. షీస్ మై ఫ్రెండ్ షౌజోదా. హలో ఎవ్రీవన్ అని చెప్తుంది. ఇంకోసారి నేను మటన్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎంతో ఆశతో వండుకున్నా, ఎంతైనా మన ఇండియాలో ఉండట్టు ఇక్కడ ఉండదు. వావ్, మాడిపోయింది మొత్తం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. అందుకే మనుషులకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు ఫ్రెండ్స్. నా ఓన్ క్రియేటివిటీ మాడగొట్టిన. ఇప్పుడు మాడిపోయిన ఘాటుకి దెబ్బకి అంజు వాళ్ళు, షౌజోదా అందరూ బయటికి వెళ్ళినారు. బట్ మాడినా పర్లేదు, అంతేం మాడలేదు, తినొచ్చు. ఒక దిక్కు ఆకలి అవుతుంది, ఓపిక పోయింది. ఓకేనా, నార్మల్ అయినారు. దెబ్బకి రూమ్ లో నుంచి అందరు బయటికి వెళ్ళిపోయినారు ఫ్రెండ్స్, నా క్రియేటివిటీ చూసి. ఇదన్నమాట మటన్ కర్రీ ప్లస్ బగారా రైస్. తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నా ఫ్రెండ్ పెట్టా అనమాట, ఎలా ఉందో. హౌ ఇస్ ఇట్? ఇప్పుడు తిని ట్రాన్స్లేట్ చేస్తుంది దాన్ని. నేను చెప్పలేకపోతున్నా, చాలా బాగుంది అంటే. ఏంటో చాలా బాగుందంట ఫ్రెండ్స్, మనం కూడా తిని చెప్దాం. మంచిగా వండినో అంటుంది. మై ఫేవరెట్ మటన్ కర్రీ, ఐ లవ్ మటన్ కర్రీ. సరే టేస్ట్. ఓకే, నా చేయిలో ఏదో మ్యాజిక్ ఉందంట. నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చెప్తుండే నా చేయిలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పి. మాడే స్టేజ్ లో బంద్ చేసిన యాక్చువల్లీ, కానీ మమ్మీ ఉన్న టేస్ట్ వచ్చింది 90%. నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్, అటర్ ఫ్లాప్ అనుకున్నాం ఫ్రెండ్స్. అదనమాట సంగతి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. అటర్ ఫ్లాప్ అనుకున్నా, మాడిపోయినా ఏమైనా తిన్నా మీద అయినా కొంచెం మమ్మీ చేసినట్టు వచ్చింది నిజంగా, దానికి కొంచెం సంతోషంగా ఉంది. ఓకే, ఇంకోసారి ఏమైనా కుక్ చేసినప్పుడు మళ్ళీ ఆ కుకింగ్ బ్లాగ్ లో కలుసుకుందాం. టాటా బాయ్, సీ యు నెక్స్ట్ బ్లాగ్. జాగ్రత్తగా ఉండండి అందరూ. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ గైస్. Please do like, share and subscribe to my channel. Tata.